హలో ఫ్రెండ్స్, వాటర్ తక్కువగా తాగితే లేక సరిగ్గా తాగకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ చూద్దాం. బాడీలో వాటర్ తగ్గిపోవటం వల్ల తల తిరగటం, బలహీనత రావటం, అలసట అనేవి వస్తాయి. ఈ సిమ్టమ్స్ని డీహైడ్రేషన్ అని అంటారు. వాటర్ తక్కువ తాగితే జీర్ణక్రియ సరిగ్గా జరగదు, అలాగే మలబద్ధకం అనేది వస్తుంది. ఇంకా నీరు తక్కువ వల్ల బ్రెయిన్కి ఆక్సిజన్ సరఫరా అనేది తగ్గుతుంది. దీంతోపాటు హెడేక్ వస్తుంది. ఇంకా వాటర్ తక్కువ తాగడం వల్ల యూరిన్ ముదురు పసుపు రంగులో వస్తుంది. అలాగే మంట అంటే బర్నింగ్ ఫీలింగ్ కూడా ఉంటుంది. ఇట్లా ఎక్కువ కాలం కొనసాగితే కిడ్నీలో స్టోన్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇంకా స్కిన్ పొడిబారిపోవటం, అలాగే నిగారింపు తగ్గిపోవడం అనేది జరుగుతుంది. వాటర్ మన బాడీలో రక్తపోటుని సర్దుబాటు చేయటంలో కీలక పాత్రను పోషిస్తుంది. తక్కువైతే బీపీ తయారవుతుంది. బీపీ ఇన్బ్యాలెన్స్తో జరుగుతుంది. సో వాటర్ లోపం వల్ల బాడీకి అవసరమైన ఎనర్జీ అనేది తక్కువ అవుతుంది. అలాగే మూడ్ కూడా చేంజ్ అవుతుంది. ఇంకా అలసట, నిద్ర సమస్యలు వస్తాయి. డైలీ వాటర్ 2-3 లీటర్లు ఖచ్చితంగా తాగాలి. ఇంకా ఎండాకాలంలో లేదా వ్యాయామం తర్వాత కూడా ఇంకాస్త ఎక్కువగా వాటర్ తాగాలి. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే 1 or 2 గ్లాసెస్ వాటర్ తాగితే చాలా మంచిది.